నిందించబడకపోయినట్లయితే ఒక దేవుని కుమారుడుగా, ఒక దేవుని కుమార్తెగా నీవు ఒక వంకరైన వ్యక్తిగా ఎదుగుతావు. కాని ఎన్నడూ ఒక నిజమైన యథార్థమైన దేవుని కుమారుడుగా లేక దేవుని కుమార్తెగా ఉండవు. Often give my little story of my little eagle. How the farmer set the hen one time and he had, I hope it don't sound sacrilegious to you. తరచుగా నేను ఒక చిన్న పక్షిరాజు యొక్క చిన్న కథను చెబుతాను. ఎలా ఒక వ్యవసాయదారుడు ఒకసారి తన కోడి పెట్ట కింద అతడు, నీకు ఇది దేవదూషణగా ఉండదని నేను భావిస్తాను. But a farmer set a hen and she was like one egg and having a setting. I doubt whether anybody here knows what a setting of eggs is. How much it consists of? అయితే ఒక వ్యవసాయదారుడు కోడిని పొదుగుటకు వేశాడు. అది పొదుగుటకు ఒక గుడ్డు తగ్గింది. ఇక్కడ గుడ్లను పొదుగుటకు ఎవరికైనా తెలుసా? దానికి ఎన్ని గుడ్లు అవసరమోనని నేను ఆశ్చర్యపోతాను. But anyhow, he liked one egg and having a, so he robbed the eagle's nest. She had 2 eggs. And he put the egg under the hen. కానీ ఎలాగైనా అతనికి ఒక గుడ్డు తగ్గింది. అప్పుడు సరిపోతాయి. కాబట్టి అతడు పక్షిరాజు గూటి నుండి ఒక గుడ్డును దొంగిలించాడు. అది 2 గుడ్లను కలిగి ఉన్నది. అతడు ఈ గుడ్డును కోడి కింద పొదగబెట్టాడు. When that eagle was hatched amongst all them chickens, he was a funny bird. He couldn't understand the clucking of the hen. It didn't talk like he wanted to hear it talk. కోడి పిల్లల మధ్యలో ఆ పక్షిరాజు పిల్ల పొదగబడినప్పుడు అది ఒక వింత పక్షిగా ఉన్నది. అది కోడి అరుపులను గ్రహించలేదు. దానివలే మాట్లాడలేదు. అది దాన్ని వినే భాషలో మాట్లాడలేదు. And she scratched in the barnyard, eat from the barnyard. It wasn't food for him. He's an ugly duckling among them. అది గాదినొద్ద గీకుచున్నది, ధాన్యపు కొట్టు నుండి తినుచున్నది. అది దాని యొక్క ఆహారము కాదు. వాటి మధ్యలో అది రోతగా కనబడుచున్న బాతు వలె బెకబెకలాడుతుంది. The hen had clucked and he didn't understand it. She'd go this way and eat this and eat that. He didn't understand it. కోడిపెట్ట అరిచినప్పుడు దానికి అర్థం కాలేదు. అది ఇటు వెళ్లి దాన్ని, అటు వెళ్లి దీన్ని తింటుంది. అది దానికి అర్థం కాలేదు. So one day his mammy, or mother rather, in the South we say mammy. కాబట్టి ఒకరోజు దాని తల్లి లేక మామి, మీకు దక్షిణమును మేము మామి అంటాం. So anyhow, his mother knowed she had 2 eggs. And only one of them was there. She went after the other one. కాబట్టి ఎలాగో అది అతని తల్లి అది 2 గుడ్లను కలిగి ఉన్నదని ఎరిగిండెను. మరియు ఒకటి మాత్రమే అక్కడున్నది. మరియు మరొక దాన్ని వెదుటకు వెళ్ళింది. She circled ever across the country and finally she flew over the barnyard. She seen him down there following that old hen. అది ప్రతి చోటకు వెళ్ళింది. ఆ దేశం మొత్తమును వెతికింది. చివరగా అది ధాన్యపు కొట్టు మీదుగా ఎగిరింది. అక్కడ ఆ పాత కోడి పెట్టను కింద వెంబడించుట ఆమె చూసింది. She screamed, Junior, you're not a chicken, you're an eagle. That sounded just right to him. Why? He was an eagle to begin with. అది బిగ్గరగా జూనియర్ అని పిలిచింది. నీవు కోడి పిల్లవు కాదు, నీవు ఒక పక్షిరాజు. అది దానికి చక్కగా వినిపించింది. ఎందుకు? అది ఆది నుండి ఒక పక్షిరాజు అయ్యున్నాడు. When a man or woman is set under creeds and cold formal religion, if he's ordained to be a son of God and he sees the word of God preached in his power and God vindicated, he's an eagle to begin with. He'll run to it as sure as 2 2s is 4. ఒక స్త్రీ గాని లేక ఓ పురుషుడు గాని ఆచారముల కింద చల్లని నామకార్థపు వ్రతం కింద కూర్చున్నప్పుడు, అతడు ఒక దేవుని కుమారుడుగా ఉండుటకు నిర్దేశించబడినప్పుడు, దేవుని యొక్క వాక్యము దాని యొక్క శక్తితో ప్రకటించబడినప్పుడు దేవుడు అది సత్యమని రుజువు చేస్తాడు. అతడు ఆరంభము నుండే ఒక పక్షిరాజు అయి ఉన్నాడు. 2 రెళ్ళు 4 అన్నంత నిశ్చయముగా అతడు దాని యొద్దకు పరుగు తీస్తాడు. Because his very nature loves the Word of God. I don't care what anybody else says. When he sees the Word of God being made manifest, he flies to it. Because he is a little eagle. అతడు దానికి సహాయపడలేడు. ఏలయనగా అతని యొక్క స్వభావమే దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తుంది. ఎవరు ఏమి చెప్పినప్పటికీ నేను లెక్క చేయను. దేవుని వాక్యం ప్రత్యక్షపరచబట్టు అతడు చూసినప్పుడు అతడు దాని యొద్దకు ఎగురుతాడు. కారణం అతడు ఒక చిన్న పక్షిరాజు అయి ఉన్నాడు. To go on to say, he said, Mama, how am I going to get up from here? And he said, just make a jump, I'll catch you. వారు ముందుకు వెళ్ళుచుండగా అతడు అన్నాడు, అమ్మా, నేను ఇక్కడి నుండి ఎలా పైకి లేవాలి? అతడు అన్నాడు, ఒక్కసారి ఎగురు, నేను నిన్ను పట్టుకుంటాను.
That's the only thing you have to do is make one jump to your feet, one jump to God, one promise. Lord Jesus, I believe you with all my heart. నీవు చేయవలసిందా ఒక్కటే, ఒక్కసారి నీ పాదములతో ఎగురు, దేవుని యొద్దకు ఒక్కసారి ఎగురు, ఒక్క వాగ్దానము, ప్రభు అయిన యేసు, నా హృదయమంతటితో నేను నిన్ను నమ్ముతాను. I believe the message of the hour. I see it confirmed and I know it's right. Jump to your feet. Mama will catch you. Don't worry. Your eagle, she'll be right there to get you. ఈ గడియ వర్తమానము నేను నమ్ముతాను, అది నిర్ధారించబట్టని నేను చూస్తాను, మరియు అది సత్యమని నాకు తెలుసు. నీ పాదములతో ఎగురు, అమ్మ నిన్ను పట్టుకుంటుంది, భయపడవద్దు, నీ ఒక పక్షిరాజువు, నిన్ను పట్టుకున్నట్టుకు తిన్నగా ఆమె అక్కడికి వస్తుంది. Now we realize that we're living in a tremendous time and a great time. But when the truths of this Bible believers has seen that vindicated, the very vindication of it is the evidence that God is in it. Absolutely. ఇప్పుడు మనం ఒక అమోఘమైన సమయంలో, ఒక గొప్ప సమయంలో జీవించున్నాము. అయితే ఈ బైబిల్ యొక్క సత్యములను, అవి సత్యమని రుజువు చేయబట్టను విశ్వాసులు చూచి ఉన్నారు. అది సత్యమని రుజువు చేయబట్టియే దేవుడు దానిలో ఉన్నాడు పరిపూర్ణముగా. It's then that the promised word that God promised is made known. The seed is bursted forth and they see it and they believe it. అది అప్పుడే దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన వాక్యము తెలియపరచబడుతుంది. విత్తనము ముందుకు బ్రద్దలైంది, వారు దాన్ని చూస్తారు మరియు నమ్ముతారు. Others just can't see it. Somehow they'll sit and look at it. ఇతరులు దాన్ని చూడలేరు, ఎలాగో వారు అక్కడ కూర్చొని దాని వైపు చూస్తారు. You know, I've preached hard enough to across this country that there shouldn't be a short-haired woman in the country. But every time when I come back, there's more. మీకు తెలుసా, జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు ఈ దేశంలో ఉండరాదని నేను ఎంతో కఠినంగా బోధించాను. కానీ ప్రతిసారి నేను తిరిగి వచ్చినప్పుడు అది మరీ ఎక్కువగా ఉన్నది. What's the matter? There's something wrong. You know the word says that. You say, well, that don't make any difference. It does make a difference. విషయం ఏమిటి? అక్కడ ఏదో తప్పున్నది. వాక్యము దాన్ని చెబుతుందని మీకు తెలుసు. నీవంటావు, సరే, అది ఏ భేదమును చేయదు, అది తప్పక భేదమును చేస్తుంది. There's a fine brother said, I'm going to lay hands on you, Brother Branham. I love you. You're ruining your ministry. Said, you ain't got no business telling them women about that. Said, let the pastors do it. అక్కడ ఒక చక్కని సోదరుడు ఉన్నాడు. బ్రెన్హామ్ సోదరుడా, నేను నీ మీద చేతులుంచబోచున్నాను. నేను నిన్ను ప్రేమిస్తాను. నీవు నీ యొక్క సేవను పాడు చేసుకొనుచున్నావు అన్నాడు. ఆ స్త్రీలను గూర్చి అలా చెప్పుట నీ పని కాదు, సంఘ కాపురులు దాన్ని చేయాలన్నాడు. I said, they don't do it. I said, now. He said, well, it's not your business. You just pray for the sick. I said, whose business is it then? I was called to preach the gospel. నేనన్నాను, నేను చెప్పినను వారు చేయట్లేదు. నేనన్నాను, ఇప్పుడు అతడు అన్నాడు, సరే, అది నీ పని కాదు, నీవు కేవలము రోగుల కొరకు ప్రార్థిస్తావు. నేనన్నాను, అలాగైతే అది ఎవరి పని? సువార్తను బోధించుటకు నేను పిలువబడ్డాను. Said, I'll lay hands on you and ask God to take it away from you. I said, if you'll let me lay hands on you too. See? And I said, I pray that God will open your eyes and you'll see it. So, that's right. అతడు అన్నాడు, నేను నీ మీద చేతులుంచి నీ నుండి దేవుడు దాన్ని దూరంగా తీసివేయాలని అడుగుతాను. నేనన్నాను, నన్ను కూడా నీ మీద చేతులుంచనిమ్ము. చూడండి, నీవు దాన్ని చూసినట్లు దేవుడు నీ కన్నులు తెరవాలని నేను నీ కొరకు ప్రార్థిస్తానన్నాను. కాబట్టి అది సత్యము. He said, you ought to preach, the people believe you to be a servant, a prophet of God. He said, you ought to teach them women how to get great gifts and prophesy and things. అతడు అన్నాడు, నీవు తప్పక బోధించాలి. ఒక దేవుని సేవకుడువని, ఒక దేవుని యొక్క ప్రవక్తవని ప్రజలు నిన్ను నమ్ముచున్నారు. స్త్రీలు ఎలా గొప్ప వరములు పొందాలో, ఎలా ప్రవచించాలో వాటి గురించి నీవు తప్పక వారికి బోధించాలి. I said, how can I teach them algebra when they won't even believe their ABCs? That's right, so you can't do it. It's just an effort. That's right. If you can't do the common things, how you go do the spiritual things, the natural things? Certainly. నేనన్నాను, మొదటిగా వారు తమ ఏబీసీలనే నమ్మనప్పుడు నేను వారికి లెక్కలు ఎలా బోధించగలను? చూడు, అది నిజం. కాబట్టి నీవు దాన్ని చేయలేవు. అది ప్రతిదానిలో అది నిజము. నీవు సాధారణమైన కార్యములు చేయలేనప్పుడు ఆత్మ సంబంధమైన కార్యములను నీవు ఎలా చేయబోచున్నావు? సహజమైన కార్యములు నిశ్చయముగా. Brother, sister, it might sound like a joke, but it's a gospel. It's a gospel truth. Right. సోదరుడా, సోదరి, అది ఒక హాస్యముగా వినబడవచ్చు, కాని అది సువార్తే అయి ఉన్నది.
అది స్వార్థ సత్యము, అది నిజము. Notice, we find today that there's many people just can't believe it. Even spirit-filled people. గమనించండి, ఈ దినమున మనము కనుగొన్నదేమనగా ఆ ప్రజలు, అక్కడ అనేక మంది ఆత్మతో నింపబడిన ప్రజలు సైతము దాన్ని నమ్మలేరు. Of course, give you one little joke. The baptism of the Holy Ghost don't mean you're going in. Not at all. Not going to have. No, having to do with your soul. That's a baptism. See. మీకు ఊపిరి తిరగకుండా చేసే ఒకదాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును బట్టి నీవు లోనికి వెళుచున్నావని దాని భావం కాదు, ఏమాత్రము కాదు, దాని మీద కాదు. అది నీ ఆత్మతో చేయనది ఏదీ లేదు. అది బాప్తిస్మము. చూడు, Here's the inside soul in here. That has to come from God. But then on the outside, you have 5 senses and 5 inlets to your contact your earthly home. లోపల నీవు ఆత్మను కలిగి ఉన్నావు. దాని మనస్సుకు 5 ద్వారములున్నాయి. నీ మనస్సాక్షి, ప్రేమ మరియు అలాంటివి. మనస్సుకు 5 ద్వారములున్నవి. The inside you have a spirit. And in there you have 5 outlets, your conscience and love and so forth, 5 outlets to that spirit. లోపల నీవు ఆత్మను కలిగి ఉన్నావు. దాని మనస్సుకు 5 ద్వారములున్నవి. నీ మనస్సాక్షి, ప్రేమ మరియు అలాంటివి. మనస్సుకు 5 ద్వారములున్నవి. Remember, in that spirit you can be baptized with the genuine Spirit of God and still be lost. It's the soul that lives. That was ordained of God. గుర్తుంచుకోండి, నీ యొక్క మనస్సులో నీవు నిజమైన ఆత్మతో బాప్తిస్మమును పొందవచ్చు మరియు ఇంకనూ తప్పిపోవచ్చు. జీవించున్నది అక్కడ ఆత్మయే. అది దేవుని చేత నియమించబడి ఉన్నది. Didn't Jesus say, many will come to me that day and say, Lord, haven't I cast out devils, done great mighty works, prophesied the great gifts of God? He said, depart from me, you that work iniquity. I never even knew you. Many will come in that day. యేసు చెప్పలేదా, ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, గొప్ప బలమైన కార్యములు చేయలేదా, ప్రవచింపలేదా, దేవుని యొక్క గొప్ప వరములు? ఆయనన్నాడు, అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి వెళ్ళిపోండి, నేను మిమ్ములను ఎన్నడూ ఎరుగును. ఆ దినమున అనేకులు నా యొద్దకు వస్తారు. Didn't Caiaphas prophesy? He was a devil. We find out there in them priests, a great man was supposed to be great leaders in them days with humility and everything else, but failed to see the Word of God itself made manifest before them. కైప ప్రవచింపలేదా? అతడు ఒక దెయ్యం. మనం ఇక్కడ కనుగొంటాము. మరియు ఆ యాజకులు, ఆ గొప్ప మనుషులు దీనత్వంతో మరియు సమస్తముతో వారి దినముల్లో గొప్ప నాయకులుగా ఉండవలసి ఉన్నారు. కాని దేవుని యొక్క వాక్యము దానికయ్యేది వారి ముందు ప్రత్యక్షపట్టును చూసినప్పుడు విఫలమయ్యారు. We could just take a bunch of them I got wrote down here. How about Balaam? You say God changes his mind. He doesn't change his mind. వారిలో ఒక గుంపును మనం తీసుకొనవచ్చు. నేనిక్కడ వ్రాసి ఉన్నాను. బిలాము సంగతి ఏమిటి? అతడు, నీవంటావు, దేవుడు తన మనస్సును మార్చుకుంటాడా? ఆయన తన మనస్సును మార్చుకొనడు. When Balaam went out as a prophet, went out there a bishop, preacher, whatever you want to call him, he's a great man. ఒక ప్రవక్తగా బిలాము బయటకు వెళ్ళినప్పుడు ఒక బిషప్గా అక్కడికి వెళ్ళి ఉన్నాడు. బోధకుడు, మీరు అతన్ని ఏమని పిలువగోరినప్పటికీ అతడు గొప్ప మనిషి. But when he consulted God about going down there and cursing Israel, he didn't like him to begin with. So when he asked to go, God said, don't go. కాని అతడు అక్కడికి వెళ్లి ఇశ్రాయేలును శపించుటకు దేవుని సంప్రదించాడు. ఆది నుండే వారంటే అతనికి ఇష్టం లేదు. కాబట్టి వెళ్లాలని అతడు అడిగినప్పుడు వెళ్లవద్దు అని దేవుడన్నాడు. Then they sent a dignitary, but maybe a bishops or presbyters or something down, said more education to persuade him. అప్పుడు వారు పేరు ప్రఖ్యాతులు గల వారిని, బహుశా కొందరు బిషపులను లేక స్థానిక క్రైస్తవ నాయకులను, ఏమీ విద్య లేని వారిని ఒప్పించడానికి పంపించారు. He went back and asked God again. You don't have to ask God the second time. When God says it first, that's it. You don't have to wait anything. అతడు మరలా వెళ్లి దేవుణ్ణి అడిగాడు. రెండవసారి నీవు దేవుణ్ణి అడగవలసిన పని లేదు. దేవుడు మొదటిసారి చెప్పినప్పుడు అది అంతే. నీవు దేని కొరకు కనిపెట్టవలసిన పని లేదు. Rebecca didn't wait to get the second order. The Esther said, will you go? Let her say. She said, I'll go. రెండవ ఆదేశం కొరకు రెబ్కా ఎదురు చూడలేదు. వారు ఆమెను అడిగి, నీవు వెళతావా అన్నారు. ఆమెనే చెప్పనివ్వండి. ఆమె అన్నది, నేను వెళతాను. She was firmly inspired of God. She became one of the queens of the Bible for acting upon the pulsation
of the Spirit of God that moved upon her to receive what was absolutely the truth. And she believed it. ఆమె దేవుని చేత గట్టిగా ప్రేరేపించబడి ఉన్నది. ఆత్మ యొక్క నాడి కొట్టుకొనుటపై దేవుని యొక్క ఆత్మ ఆమె మీద కదులుట ద్వారా ఆమె సత్యమును స్వీకరించినందున మరియు దాన్ని నమ్మినందున ఆమె బైబిల్లోని రాణులలో ఒక రాణిగా మారింది. Now we find out Balaam, of course, he couldn't see. He went out and looked upon the people and said, "Now, just a minute. We're great big people up here. You're just a scattered bunch, you see. And we all believe the same God." ఇప్పుడు బిలాము నిజానికి అతడు చూడలేకపోయాడని మనం కనుగొంటాము. అతడు బయటికి వెళ్లి ప్రజల వైపు చూసి అన్నాడు, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. మనం అక్కడ ఉన్న ఒక గొప్ప ప్రజలమై ఉన్నాము. మీరు కేవలం ఒక చెదిరిపోయిన గుంపు. మీరు చూడండి, మనమందరము ఒకే దేవుణ్ణి నమ్ముచున్నాము. That's true. They all believe the same God. They all worship Jehovah. Look at Balaam's sacrifice. 7 altars, God's perfect number, the 7 churches. 7 rams, speaking of the coming of the Lord. అది సత్యము. వారందరూ అదే దేవుని నమ్మి ఉన్నారు. వారందరూ యెహోవాను ఆరాధించారు. బిలాము యొక్క బలి అర్పణ వైపు చూడండి. 7 బలిపీఠములు, దేవుని యొక్క పరిపూర్ణమైన సంఖ్య. 7 సంఘములు చూడండి. 7 కోడెలు ప్రభు యొక్క రాకడను గూర్చి మాట్లాడుచున్నది. Fundamentally, he was just as fundamental as Moses was. But you see, there wasn't a divine vindication. In there were both prophets. మూల సిద్ధాంతం ప్రకారముగా మోషే ఉన్నట్లు అతడును మూల సిద్ధాంతవాదిగా ఉన్నాడు. కాని మీరు చూడండి, అక్కడ ఒక దైవిక రుజువు ఉన్నది. అక్కడ వారిద్దరూ ప్రవక్తలై ఉన్నారు. But under Moses' ministry, there was a supernatural pillar of fire, a light that hung with the camp. కాని మోషే పరిచర్య కింద అక్కడ ఒక సహజాతీతమైన అగ్నిస్తంభం ఉన్నది. అది గుడారములో వేలాడి ఉన్న వెలుగు. There was divine healing. There was a shout of the king in the camp. Great signs, divine healing, and wonders and things performed among them. It was a sign of a living God among these people. అక్కడ దైవిక స్వస్థత ఉన్నది. రాజు యొక్క కేక అక్కడ ఉన్నది. గొప్ప సూచిక్రియలు, దైవిక స్వస్థత, అద్భుతములు మరియు ఆ కార్యములన్నీ వారి ముందు చేయబడ్డాయి. తన ప్రజల మధ్యలో అది సజీవ దేవుని యొక్క ఒక గుర్తై ఉన్నది. Fundamentally, it's both right. And Balaam tried to persuade the people and bewitched them into it. When? Just before they reached the promised land. Another day or two they'd been in the promised land. మూల సిద్ధాంతం ప్రకారము వారిద్దరూ సరియే. మరియు బిలాము ప్రజలను ఒప్పించుటకు ప్రయత్నించి దానిలోనికి వారిని మంత్రం చేశాడు. ఇప్పుడు వారు వాగ్దాన భూమికి వెళ్లకముందు 1 లేక 2 రోజుల్లో వారు వాగ్దాన భూమిలో ఉండేవారు. Now I'm afraid. This is a hard mark to make. Some of these days they'll be shot for it. But remember this, that the churches are being bewitched with this ecumenical council. He's taking it right into it to say you're the same group. అయితే ఇప్పుడు నేను భయపడతాను. ఈ దినముల్లో ఒక దినమున నేను దీన్ని బట్టి కాల్చివేయబడతాను. ఇది చెప్పుటకు కఠినమైన సంగతి. కానీ గుర్తుంచుకోండి, అదేమనగా సంఘములు, ఐక్య సంఘముల సమాఖ్యలోనికి మంత్రించబడుచున్నారు. వీరందరూ ఒకటే అని చెప్పుటకు వారు తిన్నగా దానిలోనికి మిమ్మలను తీసుకుని వెడుచున్నారు. మీరు ఒకే గుంపు కాదు. వారి మధ్య నుండి వాటన్నిటి నుండి బయటకు వచ్చి మీరు వేరు చేసుకోండి. నిశ్చయముగా అది సత్యమై ఉన్నది. నీవు ఎంత దూరముగా ఉండగలవో అంత దూరముగా వాటి నుండి దూరముగా ఉండు. Balaam said, our children marry together because after all we believe the same God. How can two walk together unless they be agreed? బిలాము అన్నాడు, మన పిల్లలు ఒకటిగా పెళ్లి చేసుకోవచ్చు. ఏలైనగా అసలైతే మనమందరము ఒకే దేవుని నమ్ముచున్నాము. సమ్మతించకుండా ఇద్దరు కూడి ఎలా నడుస్తారు? How can you walk with God unless you're agreed with His Word? How can you add creeds and so forth to it when you're ordained not to do it or commanded not to do it? You can't do it. There's no way of doing it, brother, sister. నీవు ఆయన యొక్క వాక్యముతో సమ్మతించకుండా ఎలా నడుస్తావు? ఆచారములను మరియు అలాంటి వాటిని నువ్వు ఎలా దానిలోని కలపగలవు? నీవు దాన్ని చేయరాదని నియమించబడినప్పుడు లేక దాన్ని చేయరాదని ఆజ్ఞాపించబడి ఉన్నప్పుడు నీవు దాన్ని చేయలేవు. దాన్ని చేయు మార్గం అక్కడ లేదు. సోదరుడా, సోదరి, You can't mix that leaven with the unleavened. Oil and water will not mix. Darkness and light will not mix. Light so much powerful it just puts the darkness out. పులిన దానితో నీవు పులిసిన దాన్ని కలపలేవు. నీరు మరియు నూనె కలవదు.
వెలుగు మరియు చీకటి కలవదు. వెలుగు ఎంత శక్తివంతమైనదనగా అది చీకటిని బయటకు నెట్టివేస్తుంది. So we cannot mix it together. Neither can you mix sin in the world together. You can't mix church and denomination together. You can't mix church and creed together. You can't mix the world and the gospel together. It won't mix. కాబట్టి దాన్ని మనం మిశ్రమం చేయలేము. అలాగుననే పాపమును మరియు లోకమును నీవు దానిలో మిశ్రమం చేయలేవు. సంఘము మరియు సంఘశాఖలను నీవు ఏకముగా మిశ్రమము చేయలేవు. సంఘమును మరియు ఆచారములను నీవు ఏకముగా మిశ్రమం చేయలేవు. లోకమును మరియు సువార్తను నువ్వు ఏకముగా మిశ్రమము చేయలేవు. Come from among them, be ye separated, saith God. I'll receive you to myself. You'll be my sons and daughters. I'll be God to you. వారి మధ్య నుండి బయటికి రండి, వేరు చేసుకోండి అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. మీరు నా కుమార్తెలు మరియు కుమారులుగా ఉంటారు. నేను మీకు దేవుడుగా ఉంటాను. We can never do it until these things are manifested in the Word of God, for the hour is proved to be the truth. Follow in the footsteps. ఈ సంగతులు ప్రత్యక్షపరచబడు వరకు, ఈ గడియ కొరకైన దేవుని వాక్యము సత్యమని రుజువు చేయబడు వరకు మనము దాన్ని ఎన్నడూ చేయలేము. అడుగు జాడలు వెంబడించుము. Pentecost, that's why Luther lost his message. That's how Wesley lost his message. పెంతెకొస్తు ఆ విధముగానే లూథర్ తన వర్తమానమును పోగొట్టుకొన్ను. ఆ విధముగానే వెస్లీ తన వర్తమానమును పోగొట్టుకొన్ను. See, if the Wesley church would have went on, they'd been Pentecostals. If the Luthers went on, they'd been Methodists. See? చూడండి, వెస్లియన్ సంఘం ముందుకు వెళ్లి ఉంటే వారు పెంతెకొస్తు వారయ్యుండేవారు. లూథరన్లు ముందుకు వెళితే వారు మెథడిస్టు వారయ్యుండేవారు. చూడండి. Now if the Pentecost will go on, it'll be the bride. If you hang back and keep going back in the world like you're going now, you'll be lost. It'll only be the shuck and the stalk is to be burned. We know that. ఇప్పుడు మీరు వెళుచున్నట్లుగా ఇప్పుడు పెంతెకొస్తు వారు ముందుకు వెళ్లి ఉంటే అది వధువుగా ఉండేది. వెనుకకు వేలాడుచు వెనుకకు లోకములోనికి వెళుతూ ఉంటే మీరు తప్పిపోతారు. అది కేవలం తొక్క మాత్రమే, మరియు దంటు కాల్చివేయబడాలి. మనకది తెలుసు. He'll gather his wheat into the garner, but the husk he'll burn with unquenchable fire, although it was a carrier. ఆయన తన గోధుమలను కొట్టులోను ప్రోగు చేయను, కాని పొట్టు ఆరని అగ్నితో ఆయన కాల్చివేయను. అది వాహకమై ఉన్నప్పటికీ. It certainly carried it, but the life left it as soon as it became a leaf. It went on out to make something else until it come to its full stature. అది కేవలం తొక్క మాత్రమే, మరియు దంటు కాల్చివేయబడాలి. మనకది తెలుసు. ఆయన తన గోధుమలను కొట్టులోనికి ప్రోగు చేయను, కాని పొట్టు ఆరని అగ్నితో ఆయన కాల్చివేయను. అది వాహకమై ఉన్నప్పటికీ. So the church come through justification, sanctification, baptism of the Holy Ghost, restoration of gifts, right on into the form image of Christ. మరియు ఆ రీతిగానే సంఘము నీతీకరణం గుండా, శుద్ధీకరణం గుండా, పరిశుద్ధాత్మ బాప్తిసం గుండా, వరముల పునరుద్ధరణ గుండా వచ్చి తిన్నగా ముందుకు వెళ్లి క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి రూపుదిద్దుకొన్నది. Christ is the bridegroom, the church is the bride, and the bride is a part of the bridegroom. క్రీస్తు పెండ్లి కుమారుడై ఉన్నాడు. సంఘము పెండ్లి కుమార్తె, మరియు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునిలో భాగమై ఉన్నది. It'll have to be a word church, not a denominational church. It'll be the word church, the word that's made known with the vindicated word of God. అది ఒక వాక్య సంఘముగా ఉండాలి. ఒక సంఘశాఖ సంఘము కాదు. తెలియపరచబడిన వాక్యము, సత్యమైన రుజువు చేయబడిన దేవుని వాక్యము ద్వారా అది వాక్య సంఘముగా ఉంటుంది. Balaam, he couldn't see the difference. Many came. Pharaoh couldn't see it. No, it vindicated right before him. బిలాము ఆ భేదమును అతడు చూడలేకపోయాడు. అనేకులు చూడలేరు. ఫరో దాన్ని చూడలేకపోయాడు. అతని ముందు అది సత్యమైన రుజువు చేయబడినప్పటికీ. Dathan couldn't see it. Dathan come out there and he seen Moses and no, he went out there and said, "You try to think you're the only one of the bunch. The whole congregation's holy." దాతాను దాన్ని చూడలేకపోయాడు. దాతాను బయటకు వచ్చి మోషేను చూశాడు మరియు ఎరిగి ఉన్నాడు. అతడు బయటికి వెళ్లి అన్నాడు, వీరందరిలో నీవు ఒక్కడవేనని తలంచుటకు ప్రయత్నం చేస్తావా? సంఘము మొత్తము పరిశుద్ధమైనది. God never did deal with like that. He ought to know better than that. దేవుడు ఎన్నడూ అలాగ పనిచేయడు. అతడు తప్పక దానికంటే ఎక్కువగా ఎరిగి ఉండవలసింది. And he said, "Well, the whole congregation's holy. You try to make yourself, as we say today in the street expression, the only pebble on the beach." మరియు అతడు అన్నాడు, బాగున్నది, సంఘమంతయు పరిశుద్ధమైందే,
నిన్ను నీవేదో చేసుకుంటూ ప్రయత్నిస్తున్నావు. ఈరోజు మనం చెప్పినట్లు మొతక భాషలో సముద్ర తీరమున ఉన్న ఒక గులకరాయి. And Moses knew that God had sent him down there for that. He just said, Lord, fell in the doorway of the tabernacle, and God said, separate yourself from me. Amen. And he swallowed him up. దాని కొరకు దేవుడు అతన్ని పంపి ఉన్నాడని మోషే ఎరిగియుండెను. అతడు అన్నాడు, ప్రభువా, ప్రత్యక్ష గుడారం వద్ద సాగిలపడ్ను. దేవుడు అన్నాడు, అతని నుండి నిన్ను నీవు వేరు చేసుకో. మరియు ఆయన వారిని మింగివేసెను. And remember the sin that Israel did, but Balaam saying they're all the same, that sin never was forgiven Israel. మరియు గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు చేసిన ఆ పాపము వారందరూ ఒక్కటేనని బిలాము చెప్పుట ద్వారా ఆ పాపము ఇశ్రాయేలును ఎన్నడూ క్షమించలేదు. And look, let me give you a striking figure. Out of 2 million that left Egypt, 2 of them went into the promised land. మరియు చూడండి, మీకు నన్ను ఒక తాకుచున్న సంఖ్యనివ్వనివ్వండి. ఐగుప్తును విడిచిన 20 లక్షల మందిలో వారిలో 2 మాత్రమే వాగ్దాన భూమిలోనికి వెళ్లారు. Every one of them eat the same thing. They all danced in the Spirit. They all had everything in common. But when it come to the separating time, the Word done the separating. So is it today. ప్రతి ఒక్కరు ఒకే దాన్ని తిన్నారు. వారందరూ ఆత్మలో నాట్యం చేశారు. వారు ఉమ్మడిగా అన్నిటిని కలిగి ఉన్నారు. కాని అది వేరు చేయబడి సమయం వచ్చినప్పుడు వాక్యం వారిని వేరు చేసి ఉన్నది. కాబట్టి ఈ రోజును అది అలాగునే ఉన్నది. Word done the separating. When it come time, you say, well, here it's so close. Look, the Bible said in the last days the 2 spirits, Matthew 24:24, would be so close it would deceive the very elected if it's possible. వాక్యమే వేరు చేస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు అతడు అన్నాడు, ఏమిటి ఇక్కడ మనం అందరము ఎంతో దగ్గరగా చూడండి. బైబిల్ చెప్పి ఉన్నది, చివరి దినముల్లో 2 ఆత్మలు, మత్తయి 24:24, సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతం మోసపుచ్చునంతగా ఎంతో దగ్గరగా ఉంటుంది. That shuck looks just exactly like the wheat, but it ain't the wheat. It isn't the wheat, but it looks just exactly like it. So close it would deceive the very elected. ఆ తొక్క గోధుమ గింజ వలె ఖచ్చితంగా కనపడుతుంది, కాని అది గోధుమ కాదు. చూడండి, అది గోధుమ గింజ కాదు, కాని ఖచ్చితంగా దాని వలె అది కనపడుతుంది. చూడండి, ఏర్పరచబడ్డ వారిని మోసం చేయనంతగా అది ఎంతో దగ్గరగా ఉంటుంది. You denominate it and fall into that denomination and dry up and die, and the wheat moves right on out through the... Exactly. It's a carrier, but not the wheat. శాఖగా మారిన మీరు ఆ సంస్థలోనికి పడిపోతారు, మరియు ఎండిపోయి చనిపోతారు, మరియు గోధుమలు తినగా ముందుకు వెళ్ళిపోతాయి. చూడండి, అది ఖచ్చితంగా సత్యం. అది ఒక వాహకమై ఉన్నది, కాని గోధుమ గింజ కాదు. Remember, the wheat just keeps going on. In the resurrection, all that strength of the wheat will come right up into the wheat as it goes to make the head to come out in the great resurrection. గుర్తుంచుకోండి, గోధుమ ముందుకు వెళుతూనే ఉంటుంది. పునరుద్ధానములో గోధుమ యొక్క బలమంతయు తినగా గోధుమలోనికి వచ్చి వెళ్లి అది తలను తయారు చేయుచుండగా గొప్ప పునరుద్ధానములో బయటకు వస్తుంది. Never forgive him. Let's stop here just a moment. I hope I don't choke you out, but look, let me ask you something. Let's just take that, say, for instance, this count would be right. ఎన్నడూ క్షమించబడలేదు. ఒక్క క్షణం మనం ఇక్కడ ఆగుదాము. నేను మీకు ఊపిరి ఇవ్వకుండా చేయట్లేదని నమ్ముతాను. కానీ చూడండి, నేను మిమ్మల్ని ఒకటి అడగనివ్వండి. మనం సరిగ్గా దాన్ని తీసుకుందాము. ఉదాహరణకు చెబుదాము, ఈ లెక్క సరిగ్గా ఉంటుంది. When the sperm from male and female come, if you ever know test tubes or high breeding and so forth of cattle, you'll find out that the discharge from the male puts out about 1 million germs. మగదాని నుండి మరియు ఆడుదాని నుండి వీర్యం బయటకు వచ్చినప్పుడు మీరెన్నడైనా పరీక్షించే ట్యూబును లేక జంతువులను సంక్రమణ చేయట ఎరిగి ఉన్నట్లయితే మగదాని నుండి వచ్చే వీర్యములో ఒక 10 లక్షల వీర్య కణములు మీరు కనుగొంటారు. And the discharge from the female puts out 1 million eggs. మరియు ఆడదాని నుండి వచ్చే అండములు ఒక 10 లక్షలు ఉంటాయి. But do you know there's only one of them that's fertile? అయితే మీకు తెలుసా, వాటిలో ఒకటి మాత్రమే ఫలదీకరణం చెందుతుంది. Them little calves or whatever they are, and these millions of germs, a million germs, there'll be that one little germ will work itself up among the rest of them germs to go right over and find that fertile egg and crawl into it, and the rest of them die. ఆ చిన్న ఆవులు లేక అవి ఏమైనప్పటికీ ఈ కోట్ల వీరి కణముల్లో ఒక 10 లక్షల వీరి కణములు, వాటిలో ఒకటి మాత్రమే దానికే ఇది పనిచేయచ్చు. తిన్నగా పైకి వెళ్లి ఫలదీకరణము చెందు అండమును కనుగొనాలి.
దానిలోనికి ప్రాకి వెళుతుంది, మరియు మిగిలినవన్నీ చనిపోతాయి. One of them is ordained to life. The others are not, though they're all the same. One out of a million. వాటిలో ఒక్కటి మాత్రమే జీవమునకు నిర్ణయించబడింది, మిగిలినవి కాదు. అవన్నీ ఒకే రీతిగా ఉన్నప్పటికీ 10 లక్షలలో ఒకటి. What if it would be that way tonight? These 500 million supposed to be, I think, Christians in the world, about that figure. Just a round figure. ఈ రాత్రి అది అదే విధానంలో ఉన్నట్లయితే ఏమిటి? అక్కడ ప్రపంచంలో 500 మిలియన్ల క్రైస్తవులు ఉండి ఉంటారని నేను అనుకుంటాను, ఒక ముగింపు లెక్క ప్రకారం. If the rapture would come tonight then, and the living going, there'd only be 500 people. Well, there's that many missing any day almost that they can't count for. ఒకవేళ ఎత్తబొట్టు ఈ రాత్రి వచ్చినట్లయితే జీవిస్తూ వెళ్లిపోతున్న వారు అక్కడ 500 మంది మాత్రమే ఉన్నారు. సరే, దరిదాపుగా ఒకరోజు అంతమంది తప్పిపోవచ్చున్నారు. వారు దాన్ని లెక్కించలేరు. The bride would be taken away, and we'd wonder what's all about, and the people going out on preaching, saying they're getting this and that and the other, and look what a deception that would be. పెండి కుమార్తె తీసుకొని పోబడుతుంది. అదంతా ఏమిటని మనం ఆశ్చర్యపోతాము. మరియు ప్రజలు తిన్నగా వెళ్లి బోధిస్తూ ఉంటారు, మేము ఇది అది ఫలానది పొందుచున్నామని అంటారు. అది ఎలాంటి మోసంగా ఉంటుందో చూడండి. Say if it would be that. I don't say it is. I don't know. I'm no authority of that. God's the judge of that. But look how easy it could happen, and all figures and things, how it could be proven. అది అలాగ ఉండదేమో చెప్పండి. అది అలా ఉండదని నేను చెప్పను, నాకు తెలియదు. దానిపై నేను అధికారిని కాదు. దానికి దేవుడే న్యాయాధిపతి. అయితే అది ఎంత సులువుగా సంభవిస్తుందో చూడండి. అన్ని సంఖ్యలు మరియు కార్యములతో అది ఎలా రుజువు చేయవచ్చునో. Why didn't Korah see that? Why didn't Dathan see that? Why didn't Ahab see it? కోరహు దాన్ని ఎందుకు చూడలేదు? దాతాను ఎందుకు దాన్ని చూడలేదు? When Jehoshaphat went out to Ahab, he said, Ahab, we're in trouble. Do you know God gave us this land? Joshua divided up. You know this piece of ground up here that the Syrians taken. Isn't that our ground? Yes. ఆహాబు దాన్ని ఎందుకు చూడలేదు? ఆహాబు యెహోషాపాతు ఆహాబు దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆహాబు మనం ఇబ్బందిలో ఉన్నామన్నాడు. నీ తెలుసా, దేవుడు ఆ భూమిని మనకిచ్చాడు. యెహోషువ దాన్ని మనకు పంచివ్వలేదా? సిరియన్లు తీసుకున్న ఈ చిన్న భూభాగము అది మన భూమి కాదా? అవును. Our children's hungry, and the Syrians, our enemy, are feeding their children, filling their bellies with the wheat that ought to be ours. That's scripturally right. Amen. Said, will you help me to go up there and take that? మన పిల్లలు ఆకలితో ఉన్నారు, మరియు సిరియా వారు మన శత్రువులు తప్పక మన గోధుమతో వారి పిల్లల కడుపులు నింపుచూ పోషించున్నారు. అది లేఖనానుసారంగా సరియే. అక్కడికి వెళ్లి దాన్ని తీసుకొనుటకు నాకు సహాయం చేస్తావా? Now sometimes a good man under the influence of evil will give in. Better watch, church, watch real close. కొన్నిసార్లు ఒక మంచి మనిషి చెడ్డ ప్రభావం కింద పడతాడు. సంగమా, గమనించడం మంచిది. శ్రద్ధగా గమనించండి. Now, the first thing you know, Jehoshaphat been a great religious man. He said, well, we should go up sure to our church. We're all the same people. But they wasn't the same people. ఇప్పుడు మొదటి సంగతి నీకు తెలుసా? యెహోషాపాతు ఒక గొప్ప భక్తిపరుడయ్యుండి అతడు అన్నాడు, సరే, నిశ్చయముగా మనము తప్పక మన సంఘముతో అక్కడికి వెళ్ళాలి. మనమందరము ఒకే ప్రజలము. అయితే వారు ఒకే ప్రజలు కాదు. No, he said, well, our church is your church. Our people is your people. Sure, we'll go. He said, but let's consult the Lord first. లేదు, అతడు అన్నాడు, మంచిది, మా సంఘమే మీ సంఘము, మా ప్రజలే మీ ప్రజలు. నిశ్చయముగా మనం వెళదాము. అతడన్నాడు, అయితే మొదట ప్రభువును సంప్రదిద్దాం. So he said, oh, Ahab, no doubt we should have thought of that. Well, is he a prophet of the Lord? కాబట్టి అతడన్నాడు, ఓ అహాబు, మనము దాన్ని గూర్చి తప్పక ఆలోచించాలి. మనం అక్కడ ఒక ప్రభు యొక్క ప్రవక్త ఉన్నాడా? I got a seminary full of them. I got 400 down here, the best ones there is. They all got their PhD, LLD, double LDs, and everything else that goes with it. They're everyone, I remember, they were Hebrew prophets from a school of prophets. అతడన్నాడు, నా వేదాంత పాఠశాలలో అందరూ వారే. నా యొద్ద అక్కడ 400 మంది ఉన్నారు. అక్కడ శ్రేష్టమైన వారున్నారు. వారందరూ వారి యొక్క పిహెచ్డి, ఎల్ఎల్డి, డబుల్ ఎల్ఎల్డీలు మరియు దానితో వీళ్ళు సమస్తమును కలిగి ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ, ఇప్పుడు గుర్తుంచుకోండి, వారందరూ ప్రవక్తల పాఠశాల నుండి వచ్చిన హెబ్రీ ప్రవక్తలు. Said, bring him up and hear him. And I believe it was Zedekiah, the great head of them, the bishop, all of them, come up there and he had the inspiration. He had inspiration. Absolutely. వారిని ఇక్కడ తీసుకురా, మనం వారి మాట విందామా అన్నాడు.
ఇప్పుడు అది సిద్కే అని నేను నమ్ముతాను. వారందరి మీద, బిషప్పుల మీద